26వ కీర్తన నేను చదువుతున్నాను, మీ బైబిల్స్లో మీరు చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనలు కోసెదరు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, వాక్యాన్ని ఒక పాఠంగానో ఏదో ఒకటి అలా చదవబడుతుంది, చెప్పబడుతుంది, వింటామనే ప్రవచనంగానో కాకుండా దీన్ని నీ మాటలుగా మా జీవితానికి అవసరమైన వాటిగా వినడానికి, దృష్టి కేటాయించి వినడానికి, ఈవెన్ ఇక్కడికి రాలేక జూమ్లో జాయిన్ అయిన వారు సైతం వారి దృష్టిని వాక్యము మీ పైన ఉంచడానికి, మీ ఉద్దేశాలు మేము గ్రహించడానికి మీ కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ అండమాన్లో ఉన్న చెరసాలల గురించి, జైలు గురించి కొంచెం ఐడియా ఉండుండొచ్చు. అవి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ స్వాతంత్రానికి కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళను తీసుకొని పోయి అక్కడ వేసేవారు. నిజానికి ఒక వ్యక్తి ఇక నుంచి తీసుకొని పోబడుతున్నాడు వాళ్ళ చేత అంటే ఆ వ్యక్తి పైన ఇక ఆశలు లేవు, తిరిగి వస్తాడు, తిరిగి చూస్తామనే నమ్మకం లేదు. జైలును తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఎట్టాల్సి వచ్చింది, ఇక్కడ ఈ భూభాగంలో జైలు కట్టరాదా అంటే కట్టొచ్చు, కానీ అక్కడి నుండి ఒక వ్యక్తి తప్పించుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే అది ఒక ద్వీపం, చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో మాత్రం భూభాగం ఉందంటే. ఆ జైలు నుంచి నువ్వు బయటకు వచ్చినా తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు. అంత ఈదగలిగేంత చిన్న సముద్రం కాదు మళ్ళీ. అలాంటి చోట కట్టి, అంటే ఎదురు తిరగడానికి, మా స్వాతంత్రం మాకు కావాలి అని అడగడానికి కూడా ఎవరు నోరు తెరవద్దు అన్నంతగా వారిని అనగద్రొక్కి, వారి మనస్సును, వారి ఆలోచనలు, వారి చర్యలను అన్నిటినీ అనగద్రొక్కి ఉంచడం కోసం ఇలాంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ జైల్లో చీకట్లో మగ్గాలి, అక్కడ భోజనము సరిగ్గా ఉండదు, పట్టించుకునేవారు సరిగ్గా ఉండరు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి తనేం ఆలోచిస్తాడంటే, ఇక నాకే ఆశ లేదు, ఈ జీవితం ఇంతే అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఊహించండి, సడన్గా 1947 ఆగస్టు 14 అంతేనా, మధ్యరాత్రి స్వాతంత్రం అన్న మాట వినబడగానే, ఆ విషయము వారికి తెలియగానే ఈ దేశం ఆధీనంలోనికి అది వచ్చేస్తుంది, ఇక అందులో ఉన్నవారిని వీరు విడిపించుకోగలుగుతారు అనే విషయం వాళ్ళకి తెలియగానే, ఆ వార్త వినగానే అప్పటి వరకు మాకు బ్రతుకుతామా లేమా అనే అనుమానాలన్నీ ఎగిరిపోయి ఎంత సంతోషంగా వారు ఆనందిస్తూ ఈ జీవితాన్ని ఆస్వాదిస్తారు. బయటకు వచ్చి ఆ విడుదల దొరికిన, ఆ స్వాతంత్రం దొరికిన ఆనందంలో వాళ్ళు కొనసాగుతారు. నిజానికి ఈ మనం చదివిన ఈ కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, చెర అంటే బానిసత్వం, బబులోను బానిసత్వంలోనికి వారు చెరగొనిపోబడినారు. ఆ రోజున అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడు వారు చెప్తున్న మాటలు ఇవి, లేదా తిరిగి వచ్చినప్పుడు
వారందరూ కూడా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాటలు, వాటినే వీళ్ళు యెరూషలేములోనికి వివిధ పండుగ సమయాల్లో వెళ్తున్నప్పుడు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా మేము బయటకు వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఎంత ఆనందించినాం అనే విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఆనందంగా ఆ యెరూషలేముకు, ఆ పట్టణానికి వెళ్తూ, ఆ పండుగల్లో పాల్గొనడానికి వెళ్తూ వాళ్ళు పాటలు పాడుకునేటోళ్ళు. వారి యొక్క చెర, వారి యొక్క బానిసత్వం గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అసలు ఎందుకు వారు బానిసత్వంలోనికి వెళ్ళాల్సి వచ్చింది? నిజానికి దేవుడు వారి జీవితాల్లో ఉండి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారి బానిసలుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది? దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం తీసుకొని చూడాల్సిందే కోరుతున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము. నేను 11వ వచనం నుండి చదువుతున్నాను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయో తను తాను తగ్గించుకొనకయో ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకొనెను. ఆ పరిస్థితులు చూడండి. తన యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఒక్కొక్కటి తెలియజేసుకుంటూ వస్తున్నాడు. అతను ప్రవక్త చెప్తున్న మాట వినలే, అతను తను తగ్గించుకోలే, తర్వాత అతడు తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మొండితనం వహించి యెహోవా వైపు తిరగక తన మనసును ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు దేవుని దగ్గర. అంతేనా? 14వ వచనం. అదియుగాక అంటే ఇంతేగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిన. రాజేమో అలా ఉన్నాడు, ప్రజలేమో ఇలా ఉన్నారు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దూతల ద్వారా ఆయన వర్తమానం పంపించాడు. ఎలా పంపించాడు అంటే ఇక్కడ ఒక మాట ఉందండి. ఆయన పెందలకడ వాళ్ళని లేపి పంపించినాడు. అంత చేసినా కూడా వాళ్ళు తృణీకరించారు, వారు హింసించారు ఆయన ప్రవక్తల్ని. 17వ వచనం. ఆయన కోపం వాళ్ళ మీద రగులుకుంది కదా. 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించాను. కల్దీయులు అంటే బాబిలోను వారు. బబులోను వాళ్ళను తీసుకొని వచ్చిండు దేవుడు. వారి ద్వారా వారు ఓడించబడ్డారు. అతడు యవనులై అందైనను యువతులై అందైనను ముసలివారి అందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి కల్దీయుల రాజు చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేని చిన్నవేని దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోని దేమి, రాజు నిధుల్లోని దేమి, అధిపతుల నిధుల్లోని దేమి దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు అంటే కల్దీయుల రాజు బబులోనుకు తీసుకొని పోయేను. రాజ్యము పారసికుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైన. నిజానికి చెరలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బానిసత్వంలోనికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? స్వతంత్రులు, దేవుని పిల్లలు,
అలాంటి జీవితం జీవించవచ్చు కదా వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేయడం ద్వారా. ఇర్మియా ప్రవక్త మాట వినలేదంటే అర్థం ఏంటో తెలుసా? ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడంటే వారితో, మీరు తప్పుడు జీవితంలో జీవిస్తున్నారు, దేవుడు తన దృష్టితో మిమ్మల్ని చూసినప్పుడు మీ ఉద్దేశాలు మీ లక్ష్యాలు ఇవన్నీ స్వార్థపూరితంగా ఉన్నాయి, అలా ఉండకూడదని చెప్తే వాళ్ళు ఈయన మాట వినకుండా అబద్ధ ప్రవక్తల మాట విన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారంటే, మీరు బాగున్నారు, మీకు మందిరం ఉంది, మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అని చెప్పారు. సమాధానము లేని చోట సమాధానాన్ని వాళ్ళు ప్రకటించారు. ఏవి బాగాలేనప్పుడు మీరు బాగానే ఉన్నారని చెప్పారు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ ధైర్యము దేవుడు కాదు, కట్టుకున్న ఆలయం. అప్పుడు ఏమైంది తెలుసా? వచ్చిన వ్యక్తి వీళ్ళను చెరలోనికి తీసుకొని పోవడమే కాదు, ఆ ఆలయాన్ని కూడా కూలగొట్టేశారు. దేవుడు వారికి ఏదైతే ఆయన కాకుండా ఏదైతే కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నారో, ఏదైతే ధైర్యం అనుకుంటున్నారో వాటిని తీసివేశాడు దేవుడు. ప్రియులారా, చెరలోనికి వెళ్ళారు వారు. ఎందుకంటే వారి తప్పిదాన్ని బట్టి. ఆ చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 21వ వచనం, ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేవుడు దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. అవును, వీళ్ళు వ్యవసాయం చేయలేరు, ఇక అది విశ్రాంతి పొందుతుంది ల్యాండ్. ఎందుకంటే ఈ ల్యాండ్, ఈ భూభాగం నుంచి వారు చెరలోనికి తీసుకొని పోబడ్డారు. ఆ విధంగా 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కల్దీయుల దేశంలో బానిసలు ఉన్నారు. ఇది ఇలాగే ఉండగా ఈ దినవృత్తాంతములు అలాగే మీరు ఓపెన్ చేస్తే పెట్టుకొని ఉండండి. వీళ్ళ కల్దీయుల దేశంలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి 137వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం. 137వ కీర్తనలో కీర్తనకారుడు ఆ బానిసత్వములో వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియజేస్తున్నాడు. నేను చదువుతున్న 137వ కీర్తన 1వ వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, అంటే ఆ బబులోను దేశంలోనికి, బబులోను కల్దీయులు ఈ పట్టణం రెండింటి అర్థం ఒక్కటే. అక్కడికి వీళ్ళు చెరగొని పోయి అక్కడ వీరు కూర్చొని ఉన్నారు నదుల యొద్ద. అక్కడ అంటే వీళ్ళ బానిసలు అక్కడ బ్రతుకుతున్నారు. మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాళ్ళు సియోను, మనం ఇంతకుముందు చదివిన వాక్యంలో ఉంది కదా మన కీర్తనలో 126వ కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఈ సియోను, వీళ్ళున్న ఈ ప్రదేశం యెరూషలేం, ఇజ్రాయేల్, ఈ ప్రదేశం గురించి ఆ బబులోనులో ఉండి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నారు. 2వ వచనం 137వ కీర్తనలో, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. సితారాలు అంటే వీళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ ఆనందంగా చేసే ఆ కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలే లేవు, ఇక వాళ్ళకి ఆ ఆనంద గానాలే లేవు. వాళ్ళు వాయించే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చెట్లకు తగిలివే అట్లా పెట్టబడి ఉన్నాయంటే వాటిని వాడట్లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళలో సంతోషం లేదు. బానిసత్వంలో సంతోషం ఎక్కడదండి? ఏడుపు తప్ప. 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిది, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. వాళ్ళు అక్కడ ఉన్నారట, అక్కడ నివసించేవారు ఆ కల్దీయులు వీళ్ళని పట్టుకొని ఏమంటున్నారట అంటే, ఒక కీర్తన పాడరా, సియోను కీర్తనలు, మీరు సియోన్లో పాటలు పాడుతూ ఉంటారు కదా అవి వాడండి అని వాళ్ళు అంటే పాడితే విందామనుకొని అడగట్లేదట, ఎగతాళి చేస్తూ అంటున్నారట. మీ ఆనంద గానాలు ఏమైపోయాయి అని చెప్పి అంటున్నారట. ఆ విధంగా 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో అక్కడ గడిపారు. మీరు హిస్టారికల్గా వెళ్ళినా తెలుస్తుంది. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయుల, పారసీకుల రాజ్యం వచ్చింది, మీడో పర్షియన్స్ వాళ్ళ రాజ్యం వచ్చింది, ఆ తర్వాత గ్రీకుల రాజ్యం వచ్చింది, అదే టైంలో అలెగ్జాండర్ వీళ్ళందరూ, ఆ తర్వాత రోమీల రాజ్యం వచ్చింది. ఆ రోమీల రాజ్యం వచ్చినప్పుడు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది. సో ఆ మాదీయుల, పారసీకుల రాజ్యం వచ్చేసరికి బబులోను వాళ్ళది వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడున్న రాజు వీళ్ళని పిలిపించుకొని వీళ్ళకు స్వాతంత్రం ఇచ్చి పంపించాడు, వీళ్ళను పొమ్మన్నాడు. ఆ పొమ్మన్నది ఎలా ఉందో మళ్ళీ మనం ఎక్కడికి రావాలి? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయంలోనికి రావాలి.
దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మన 21వ వచనంలో 70 రోజులు 70 సంవత్సరాలు 70 అంటే ఎగ్జాక్ట్లీ 70 అని అనుకోవడం కాదు, కానీ అదొక నంబర్ అంతే. ఆ కాలంలో ఇంచుమించు ఆ కాలంలో 22 అన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్న తర్వాత 22వ వచనంలో పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషుకు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో, ఇక్కడికి వచ్చి బబులోనులోనికి వచ్చి ఈ బబులోని విధానంలోనికి మారిపోక, ఈ భక్తిలోనికి మారిపోక, వారి యొక్క దేవుణ్ణి వదిలిపెట్టి జీవించే జీవితంలోనికి మారిపోక మీరు ఇంకా ఆయన చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును. చూడండి, ఆ మాట వినగానే ఎట్లుంటుందండి. అప్పటిదాకా బానిసలుగా అట్లా బతుకుతున్నారు, ఏడుస్తూ గడుపుతా ఉన్నారు. సడన్గా రాతపూర్వకంగా వచ్చింది ఒక మాట. ఏంటి తెలుసా? మీరు వెళ్ళొచ్చు, యు ఆర్ ఫ్రీ. వాళ్లకు ఆ మాట వినగానే ఎట్లుంటుందంటే, మన కీర్తనలోకి వస్తే కనబడుతుంది. 126వ కీర్తన 2వ వచనంలో ఏమని రాసింది తెలుసా? మొదటి వచనంలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు 2వ వచనం ఏమంటుందంటే, మనము కల కనిన వారి వలె ఉంటిమి. ఎట్లా అనిపించింది అక్కడ తెలుసా? ఆ బానిసత్వం నుంచి బయటకు రాగానే, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అనే మాట వినగానే, ఇది కలనా, ఇది నిజమా? మేమేనా? ఇన్ని రోజులు బానిసత్వంలో ఉన్న మేమేనా ఇప్పుడు విడిపించబడింది? ఇప్పుడు బయటకు వస్తున్నది, ఇప్పుడు స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నది, స్వతంత్ర భూమిలో అడుగు పెట్టబోతున్నది మేమేనా? ఇది కలనా, ఇది నిజమా? స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు ఒక్కడేసారి. అసలు ఏంటిది, ఏంటి ఈ సిచ్యువేషన్? నిజమేనా? ఇంకేమన్నారు తెలుసా? మన నోటి నిండా ఉండేను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనేది. వీళ్ళు ఇది కలనా నిజమా అన్న ఫీలింగ్ తోటి వచ్చేసారు. అంతేకాదు, వీళ్ళ నోటి నిండా నవ్వు ఉన్నది. అంటే నవ్వు అని కొందరు అన్నప్పుడు వాళ్ళ లోపల నవ్వాలని లేకున్నా ఫోటో కోసం నవ్వడానికో లేకపోతే ఇంకా ఏదో దానికి ఇట్లా వెళ్తారు. ఇంకొంచెం మంచిగా అనిపించినప్పుడు ఇంకొంచెం నవ్వుతారు కావచ్చు. కానీ నోటి నిండా నవ్వు అంటే ఏంటి తెలుసా? పట్టజాలనంత నవ్వుగా. కొందరు చూస్తే అసలు అట్లాంటి నవ్వే కనబడదు ఎప్పటికీ. వాళ్ళని ఏమనాలో తెలియదు, కానీ కొందరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు నవ్వుతారు చూడాలి, పగలబడి నవ్వుతారు కదా, అట్లాంటి సంతోషం వీళ్ళకి కలిగిందట. ఎందుకంటే అప్పటి వరకు దుఃఖమే. నవ్వు మాయమైపోయింది వాళ్ళ జీవితంలో. అసలు ఆనందం అనేది ఎట్లుంటుందో చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అట్లాంటి పరిస్థితులలో బానిసత్వం నుంచి విడిపించబడగానే ఎంతో నవ్వుతున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేను. నవ్వడమే కాదు, పాటలు కూడా మొదలైనాయి, గానం మొదలైంది. అంతకుముందు గానం ఉందా? మూగపోయింది గానం. సితారా ఎక్కడుంది? చెట్టుకుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది పాట కూడా. ఆనందంగా గానం చేస్తున్నారు. వీళ్ళు చేస్తూ ఉంటే, వీళ్ళు ఆనందిస్తూ ఉంటే, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని ఎవరు చెప్పుకున్నారు? అన్యజనులు. ఎందుకు అన్యజనులు చెప్పుకున్నారు?
మీకు తెలుసా ఈ మాదీల పారసీకుల రాజు ఏమని చెప్పాడు? మనం చదివిన వాక్యభావంలో సకల ప్రజలు నా ఆధీనంలో ఉన్నారని చెప్తున్నాడు కదా. అందరినీ పంపించిండు ఆయన. అన్ని జాతుల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళకు విడుదల ఇచ్చిండా? ఇవ్వలే. ఆయన ఏమన్నాడు? మీలో ఎవరు యెహోవాకు చెందిన వారు ఉన్నారు వాళ్ళు వెళ్ళండి అన్నాడు. మిగతా వాళ్ళందరికీ ఏం వినబడుతుంది? స్వరం ఏం వినబడుతుంది? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. ఎందుకంటే ఈ రాజు కూడా ఏం చెప్తున్నాడు? ఆయనకు చెందిన వాళ్ళు వెళ్ళమని చెప్తున్నాడు. ఆయన విడిపించాడు అని అన్యజనులు కూడా ఒకరితో ఒకరు, వేరే జాతులు, వేరే దేశాలకు సంబంధించిన వారు కూడా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ గడపడం మొదలుపెట్టారు. అక్కడ ఆయన యొక్క గొప్పతనం గురించి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎప్పుడో ప్రవచించబడింది, ఎప్పుడో దాని గురించి తెలియజేయబడింది వాళ్ళ గురించి. ఈ విధంగా జరుగుద్దని వాళ్ళు చెప్పుకుంటారని అదే విధంగా చెప్పుకున్నారు కూడా. మనకు యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో కొత్త నిబంధనను చేస్తానన్నాడు కదా. నూతన హృదయం ఇస్తా, నూతన స్వభావం ఇస్తాను అని ఏ నిబంధన అయితే ఆయన ముందే చేశాడో, ఆ వచనం దగ్గరికి రాకముందు, ఆ వచనము మనకు 25 నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన చేసుకునే కొత్త నిబంధన. దానికంటే ముందు నేను 22 నుంచి చదవాలనుకుంటున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుమో, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబో దాన్ని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువగు యెహోవానని వారు, ఆ అన్యజనులు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 24వ వచనం, నేను అన్యజనుల్లో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. వారికి నేను యెహోవానని, నేను ఉన్నవాడను అనువాడనని, నేను నిత్యుడనని ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి అంటే, నేను మిమ్మల్ని తీసుకొని వచ్చేటప్పుడు. అవును, అదే ఇక్కడ కూడా కనబడుతుంది. ఆయన తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది యెహోవా చేసిన కార్యం. వీళ్ళేం యుద్ధాలు చేయలేదండి ఆ దేశంతో. వీళ్ళు ఆయన సహాయం కోసం ఎదురు చూశారు, ఆయన సహాయం చేశాడు, వీరు బయటకు వచ్చారు. కంప్లీట్గా ఇది దేవుని కార్యం, దేవుని గొప్ప కార్యం అయింది. అలా బయటకు వచ్చిన వీరు 3వ వచనంలో వీరి గురించి అన్యజనులు చెప్పుకోవడమే కాదు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. వీళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆయన గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకుంటున్నారు. అవును, మేము కూడా అదే మాట అంటున్నాం. ఇది మా శక్తి కాదు, ఇది మా బలం కాదు, యెహోవాయే ఈ గొప్ప కార్యం చేసి మమ్మల్ని విడిపించాడు, కాబట్టి మేము సంతోషభరితులమైతిమి. అవును, మేము సంతోషిస్తున్నాం. అరే ఏంది సంతోషం? మీకు కాకుందా సంతోషం? అవును, మాకే ఉంది సంతోషం. అవును, వీఆర్ గ్లాడ్. ఇది ఒక డిక్లరేషన్. ఏమని చెప్తున్నారంటే, మేము సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే ఆయన గొప్ప కార్యం చేసిండు మా జీవితాల్లో. మేము బయటకు వస్తాం అనుకోలే, కానీ తీసుకొని వచ్చిండు. ఇలా సంతోషం పొందుకున్న వాళ్ళు 4వ వచనంలో, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఇంకా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఏమనంటే, ఎవరైతే ఆల్రెడీ చెరపట్టబడిన వారిలో ఇంకా మిగిలి ఉన్నారో వారిని రప్పించు అని ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఏమంటున్నారంటే, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా, ఆ కొండల మీద నుంచి ఇజ్రాయెల్లో దక్షిణ ప్రాంతములో ఎండిపోయిన ఆ ప్రాంతములో, ఎడారి ప్రాంతంలోనికి ఆ కొండల మీద నుంచి వర్షపు నీరు, వర్షం పడ్డప్పుడు సడన్గా అది, అంటే అక్కడ ఏ ఆశ లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, అలాంటి ప్రదేశంలో సడన్గా ప్రవాహం వస్తే ఎట్లుంటుందో అలా సడన్గా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని రా అని వాళ్ళు కోరుకుంటున్నారు. రప్పించుమని ఇతరుల గురించి. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే సంతోషించుకుంటూ ఉండకుండా ఇంకా బానిసత్వంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా బయటకు వస్తే బాగుండని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు, యెహోవా రప్పించు అని. 5వ వచనం, కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పువ్వు విత్తువాడు సంతోషగానం చేయించు పనులు కోస్తారు.
ప్రియులారా, ఇది కంప్లీట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని కనుక అర్థం చేసుకోవాలనుకుంటే మస్తు అర్థాలు వస్తాయి. నువ్వు కష్టపడుకుంటే జాబ్ చేస్తే సాలరీ వచ్చిన రోజు సంతోషిస్తావు. నువ్వు కష్టపడుకుంటే వ్యవసాయం చేస్తే నువ్వు పంట కోసే రోజు ఆనందిస్తావు. నువ్వు స్వార్థ చెప్తూ ప్రయాసపడుతూ వెళ్తే అనేకులు దేవుని తెలుసుకున్న రోజు సంతోషిస్తావు. చాలా చెప్పొచ్చు. నీ కాంటెక్స్ట్లో ఏంటంటే వాళ్ళు ఆ రోజున బానిసత్వంలో ఉండి కన్నీళ్ళు గార్చారు కదా, నదుల దగ్గర ఏడ్చారు కదా, దానికి ప్రతిఫలంగా వారు దేవుని ఏడవడం అంటే ఉత్తగా ఏడ్చి కూర్చోవడం కాదు, దేవుని దగ్గర వేడుకోవడం, పశ్చాత్తాపడడం, తమ జీవితాల గురించి, తాము చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపడుతూ దేవుని సహాయం కోరుతూ గడిపారు కదా ఆ రోజున. దాని యొక్క ఫలంగా సంతోషాన్ని వాళ్ళు కోస్తున్నారు, ఆనందంగా వాళ్ళు ఉంటున్నారు. ఇది ఈ కీర్తన. ఇప్పుడు సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్ ఈ కీర్తన నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఇది జరిగిన ఆ సంఘటన వారి జీవితంలో జరిగింది. ఇప్పుడు దాని నుంచి మనం ఏం తీసుకోవాలి? నేను జనరల్గా ఏం చేస్తానంటే స్టార్టింగ్ నుంచే మనకు అప్లికేషన్స్ ఇచ్చుకుంటూ వస్తాను కూడా. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా అక్కడ జరిగింది వివరించి ఇప్పుడు మనకేంటి అనేది తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఆల్రెడీ మొత్తం వివరించినాం కాబట్టి ఇది కొన్ని నిమిషాలనే పూర్తవుతుంది. మనం వారిలాగా బానిసలమే. మనమేం బబులోను వాళ్ళకి బానిసలం కాదు, మనమేం బ్రిటిష్ వాళ్ళకి బానిసలు కాదు. మరి మనం ఎవరికి బానిసలం అంటే మనం పాపానికి బానిసలం. అసలు మేము పాపానికి బానిసలమని గుర్తించని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న యూదులతో యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8:34 30 నుంచి మొదలు పెడతాడు. మీరు నేను చెప్తున్న ఈ వాక్యం, ఈ మాటలే అందు ఆయన చెప్తాడు అన్నట్టు, నా మాటలే అందు మీరు నిలిచుంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అని అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మమ్మల్ని స్వతంత్రులుగా చేయాల్సిన అవసరం ఏముంది, మేమెవరికి బానిసలు కాదు కదా అని వాళ్ళు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస. దాసుడు అని కనబడుతుంది అక్కడ, బట్ యాక్చువల్గా గ్రీక్లో డూలోస్ అంటే బానిస. ఆ బానిస అనే పదం తీసివేయడానికి దాసుడు అనే పదం వాడారు. ఆ కాలంలో బానిసలు అనే పదం లేకుండా చేయాలని. ఒరిజినల్గా దాని అర్థం ఏంటంటే, నువ్వు పాపానికి బానిసవు అని ఎట్లా ఒప్పించవచ్చు నిన్ను అంటే, నువ్వు పాపానికి బానిసగా లేవా, నీ జీవితంలో పాపం నువ్వు చేయట్లేదా, పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిస, పాపంలో జీవించట్లేదా, ఏ పాపంలో కొట్టుకొని పోతున్నావు, పైకి మంచిగానే కనబడుతూ అంతరంగమందు స్వార్థముతో, ద్వేషముతో, ఈర్ష్యతో, కక్షలతో, కలహాలతో, కామముతో నిండుకొని పోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించట్లేదా? ఒకవేళ నీ యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే ఈ జీవితం నూతనత్వాన్ని పొందుకోకుండా అలాగే బానిసత్వంలో కొనసాగుతుంది అన్న విషయాన్ని నువ్వు గమనించినట్లయితే నువ్వు పాపానికి బానిస. ఇక్కడ నేను పాపానికి బానిసను అని గుర్తించడంలో ఉన్న లాభం ఏంటంటే, ఈ బానిసత్వం నుంచి విడిపించి అతని వైపు చూడడం. ఒకవేళ గుర్తించకపోతే ఆయన వైపు చూడం. మనం గుర్తించకపోతే మన మీద మనం ఆధారపడతాం. మనం ఏమనుకుంటామంటే, ఈ మాట విన్నా, నేను చేసే తప్పులు నాకు కనబడ్డాయి, వాక్యం చెప్పేటప్పుడు చాలా బలంగా తాకింది నాకు లోపల, సో ఇక నుంచి నేను తప్పులు అనుకుంటా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు నేనుగా పాపం నుంచి బయటపడగలుగుతా అనుకుంటున్నారు. బానిస అనే పదం ఏం తెలియజేస్తా అంటే, ఒక బానిస తనకు తాను బయటపడలేదు. తనని ఆ బానిసత్వం నుంచి విడిపించి ఆయన వైపు చూడాల్సిందే. పాపము చేయి ప్రతివాడు పాపానికి బానిస. ఎప్పుడు విడిపించబడతాడు, తను ఎప్పుడు స్వతంత్రుడిగా పిలువబడతాడు, స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది తన జీవితంలో అంటే, అదే యోహాను 8:36 యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, కుమారుడు స్వతంత్రము ఎవరినైతే స్వతంత్రపరుస్తాడో వారు స్వతంత్రులై ఉంటారు. పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస, కుమారుడు స్వతంత్రపరిచిన వ్యక్తి స్వతంత్రుడు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏ విధంగా మనల్ని స్వతంత్రపరచగలడు?
మనకు స్వాతంత్రం ఇవ్వడం కొరకు ఆయన ఏం చేశాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకు, అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. అవును, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఏదో ఇక్కడ నుంచి పొందుకోవడానికి కాదు, ఇక్కడ ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడట అంటే తన ప్రాణంని ఇవ్వడానికి వచ్చాడట. అందుకే క్రిస్మస్ అనగానే బాలుడు కాదు గుర్తుకు రావాల్సింది. ఒక బాలయేసు అనే పదమే మనం మర్చిపోవాలి, మన వాడుకలో ఉండకూడదు. ఎందుకంటే బాలయేసు అనే కాన్సెప్టే లేదట. ఆయన వచ్చింది ఎందుకొరకు అని అంటే ఒక మోటివ్ కోసం, ఒక లక్ష్యం కోసం. ఆ లక్ష్యం ఏంటి? తన ప్రాణం ఇవ్వడం కోసం. ఆయన గనక తన ప్రాణంను ఇవ్వకపోతే మనం విమోచించబడలేం. మన కొరకు ఒకరు బలి అయి తనను తాను అర్పించుకొని మన పాపం నుంచి విడిపించగలిగిన పరిశుద్ధులు ఎవరు లేరు, అందరూ పాపం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాత్రమే విడిపించగలడు. కాబట్టి రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు, మనలో ఒకడయ్యేటట్టుగా మనకు ప్రతినిధిగా మారడం కొరకు ఈ శరీరంను దాల్చాడు. అందుకే క్రిస్మస్ ఉంది. ఆ శరీరం దాల్చిన వ్యక్తి మన పక్షాన మనిషిగా ఈ భూమి మీద బతుకుతున్నంత కాలం మన వలె అన్ని విషయంలో శోధించబడ్డా కూడా ఏ శోధనకు లొంగక పరిశుద్ధుడిగానే ఉండి ఆయన నీతిమంతుడిగా ఉండి నిర్దోషిగా ఉండి, ఈవెన్ ఆయన మీద శిక్ష వేసిన పిలాతు సైతం చెప్పిన మాట అది, ఈయనలో నాకు ఏ దోషము కనబడటలేదు, ఆ దోషం నా మీదకి రాకుండా నా చేతులు సైతం నేను గడుపుకుంటున్నాను. అలాంటి జీవితం జీవించి ఆయన మన నిమిత్తం తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చిండు. కాబట్టే ఆ దుష్టుల అన్యాయస్తుల అన్యాయపు తీర్పుకు తను అప్పగించుకొని ఆయన మరణించాడు. శ్రమలు పొందాడు, హింసలు పొందాడు, అవమానాలు పొందాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సజీవుడు ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడటంటే మనకు ప్రతిగా విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి. పాపపు బానిసత్వంలో ఉన్న మనం పాపపు బానిసత్వం నుంచి విడిపించబడాలంటే విమోచన క్రయధనం చెల్లించాలి. ఏది ఫ్రీగా రాదు. నీకు ఏదైనా ఫ్రీగా ఇవ్వబడ్డాది అనుకో, అది ఫ్రీగా రాలే. దాని కొరకు ఎవరో ఖర్చు పెట్టారు, వాళ్ళు కొని నీకు ఇచ్చారు ఫ్రీగా, అంతే. రక్షణ మనకు ఫ్రీగా దొరికిందండి, కానీ మనకు దొరికిన రక్షణ ఫ్రీగా మనకు దొరికింది, కానీ అది ఫ్రీగా పొందుకున్నది కాదు, ఫ్రీగా వచ్చింది కాదు. దాని కొరకు ఒకరు వెల చెల్లించారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవాతి దేవుడు, సర్వంను సృష్టించిన వాడు. ఆయన వెల చెల్లించి తన ప్రాణం నడిపించాడు. ప్రియులారా, వీరు బానిసత్వం నుంచి తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారో అక్కడికి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం విమోచించబడ్డాం, విడిపించబడ్డాం బానిసత్వం నుంచి అనే విషయాన్ని గ్రహించి విమోచించబడ్డ నేను ఏం చేయాలని ఆలోచించాలి. విమోచించబడకుండానే మీరు ఏం చెయ్యాలి, నేను ఏ విధంగా ఉపయోగపడతాను అని అంటే, నువ్వు ఉపయోగపడేది తర్వాత ఫస్ట్ నీకు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉపయోగపడతాడో ఆలోచించుకో. నువ్వు మాకెలా ఉపయోగపడతావు ఆలోచించుకోవడం తర్వాత ఫస్ట్ నీకు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉపయోగపడతాడో ఆలోచించు. ఆయన ఎట్లా ఉపయోగపడతాడు తెలుసా? నీ పాపపు బానిస సంఖ్యలు తెంపుతాడు, నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. అందుకే విమోచించబడిన వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నేను బానిసనని గుర్తించాలి, నా బానిసత్వం నుంచి ఆయన మాత్రమే విడిపించగలడు అని నమ్మాలి. ఒకవేళ విడిపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను విడిపించాడు, ఆయన మాత్రమే విడిపించాడు అని నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి బానిసత్వపు పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం కూడా ఏం చేయాలి అని అంటే, విమోచించబడ్డ మనం కూడా ఏం చేయాలంటే ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి. నేను బానిసగా ఎలా బ్రతికాను, పాపపు బానిసత్వం కింద నా జీవితం ఎలా ఉండేది, ఆ స్థితిలోనే కొనసాగి ఉంటే నేను ఎలా మాట్లాడేవాడిని, ఎలా ప్రవర్తించేవాడిని, ఎలా జీవించేవాడిని, నా గమ్యం ఎక్కడికి. ఒకవేళ అలాగే పాపపు బానిసత్వం కింద ఉన్నప్పుడు నేను చనిపోయి ఉంటే నేను
నా నిత్య జీవము గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళేవాడినా, దేవునికి వేరుగా నా శిక్ష వైపు, నిత్య నరకం వైపు నేను వెళ్ళేవాడినా అని ఆలోచించుకోవాలి, గుర్తుకు చేసుకోవాలి. మన బానిసత్వపు బ్రతికి ఎట్లుండేదో గుర్తుకు చేసుకోవాలి. నేను చెప్పనా నా స్థితి ఎట్లుండేదంటే, చాలా వాక్యాలు వింటూ నేను అలా జీవించాలని ప్రయత్నం చేసి అలా జీవించలేక ఎన్నోసార్లు నన్ను నేను నిందించుకున్న పరిస్థితులు. నాకు విడుదలకు సంబంధించిన సువార్త వినబడలే. నాకు వినబడ్డదంతా ఇలా జీవించాలి, అలా జీవించాలంతే. నేను అలాగే జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ పెరిగాను, కానీ అలా నేను జీవించలేకపోయాను. నా వల్ల కాలేదు. ఈరోజు మంచివాడుగా ఉండేవాడిని, ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు చెడ్డవాడిగా, ఇంకా భయంకరమైన చెడ్డవాడిగా ఉండేవాడిని. ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా మంచిగా లేనివాడుగా నా జీవితం ఉండేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానో, విన్నానో, నేర్చుకున్నానో, నాకు నేనుగా నేను బయటపడలేను, మంచిగా బ్రతకలేను, నేను రక్షించబడలేదు. అసలు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కాబట్టి క్రైస్తవుని అనుకున్నాను. కానీ అలా ఒక వ్యక్తి రక్షించబడు, ఒక వ్యక్తి క్రైస్తవుడు అలా మారడు, పుట్టడం ద్వారా మారడు. గుర్తించాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన వైపు తిరగాలి రక్షణ కొరకు. అని ఎప్పుడైతే అర్థమైందో, నా పాపపు స్థితి విషయమై ఆయన దగ్గర ఒప్పుకొని నన్ను రక్షించమని వేడుకున్నప్పుడు ఆయన నన్ను రక్షించిన రోజున నా జీవితం ఎలా అయిందంటే, అప్పటి వరకు వేటినైతే చేయడానికి నేను ప్రయాసపడి ఫెయిల్ అయ్యానో అవన్నీ నా జీవితంలో సాధారణమైపోయాయి, జనరల్ అయిపోయాయి. అప్పటి వరకు పాపం నాకు జనరల్గా ఉండేది, కానీ ఆ తర్వాత దేవుని నీతి, దేవుని గురించి నేర్చుకోవడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని గురించి ఆలోచించడం, ఇవి నాకు జనరల్ అయిపోయినాయి. అది నా జీవితం అయిపోయింది. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నన్ను రక్షించమని వేడుకున్నప్పుడు, నా పాపం నుంచి విడిపించమని వేడుకున్నప్పుడు, ఈ బానిస సంఖ్యలు తెంపు, నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, బయటకు రావాలనుకున్నా రాలేకపోతున్నా, తెంపుమని అడిగినప్పుడు, ఆయన నన్ను రక్షించినప్పుడు ఏం జరిగిందంటే, నన్ను నూతన వ్యక్తిగా చేశాడు. తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు, నూతన హృదయాన్ని నాకు ఇచ్చాడు. నేను ఆ రోజు రక్షించబడ్డాను. ఆ రోజు నుంచి ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన ఆత్మను నా యందు ఉంచాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు పాటించడానికి నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది. నీ బానిస సంఖ్యలలో ఉన్నప్పుడు నీకు ఎట్లుంది నీ పరిస్థితి? ఈవెన్ ఆ రక్షించబడిన రోజున నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇన్ని రోజులు నన్ను బ్రతికించినందు వందనాలు. ఈ రోజు నుంచి చనిపోతే నీ సన్నిధిలోనే ఉంటా, కానీ దీనికంటే ముందు రోజు నేను చనిపోయి ఉంటే నా పరిస్థితి నరకంలో ఉండేది. నన్ను ఇప్పటిదాకా బ్రతికించినందు వందనాలు. అంటే మనం బానిసత్వం, పాపం బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో గుర్తుకు చేసుకుంటే ఎట్లాంటి ప్రార్థనలు వస్తాయి, ఎట్లాంటి కృతజ్ఞత వస్తుంది మన లోపల. ఎట్లా మనల్ని విడిపించిండు, ఎట్లా మనల్ని విమోచించిండు, మనల్ని విమోచించడం కోసం ఆయన ఎలా బలి అయ్యాడు, ఇవన్నీ ఆలోచించుకుంటూ గడపాలండి విమోచించబడిన వారందరూ కూడా. సో మొదటిది గుర్తుకు చేసుకోవాలి, మనం ఒకప్పుడు బానిసలం, విమోచించబడ్డాం అని గుర్తుకు చేసుకోవాలి. వాళ్ళు గుర్తుకు చేసుకుంటూనే మిగతా మాటలు చెప్తున్నారు. ఒకవేళ బానిసలం కానీ ఇంకా బయటపడలే అని మీకు అర్థమవుతే మీరు చేయాల్సింది ఏం లేదు, చేయాల్సిందంతా యేసుక్రీస్తు ప్రభు చేశాడు. డబ్బులు ఇస్తే రక్షిస్తాను ఆయన చెప్పట్లేదు, బట్టలు మార్చుకుంటే రక్షిస్తా అని చెప్పట్లేదు, నీళ్ళలో మునిగితే రక్షిస్తాను అని చెప్పట్లేదు. బ్యాప్టిజం ఒక వ్యక్తిని రక్షించదు, రక్షించబడ్డాక బ్యాప్టిజం తీసుకుంటాం. ఆయన చెప్పేది ఒకటే, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, ఆ పాపపు భారాన్ని మోస్తూ దీని కింద నేను బతకలేని అర్థం చేసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి రండి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మీకు ఆ పాపపు భారాన్ని మీ నుంచి తొలగించి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. నేను ఆ విశ్రాంతి, ఆ రెస్ట్, ఆ పాపపు బానిసత్వం ద్వారా మీ మీద ఇన్ని రోజులు ఉన్న ఆ బానిసపు పరిపాలన నుండి మీకు విశ్రాంతినిస్తాను. నా దగ్గర ఉండండి. ప్రియులారా, ఆయన పిలుపు చాలా సింపుల్, నా దగ్గరికి రండి. పాపం వద్ద ఉండడం కాదు, ఆ పాపంను కాదనుకొని, పాపపు జీవితం కాదనుకొని ఆయన శిలువ సువార్త వైపు రండి. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే ఆయన రక్షణ నీ జీవితంలో ఎంత అమూల్యమైంది, ఎంత అద్భుతంగా అది నీ జీవితానికి దొరికిందో జ్ఞాపకం చేసుకో అంటున్నాను. మొదటిది, విమోచించబడిన వారు చేయాల్సిన పనుల్లో మొదటి పని ఏంటంటే గుర్తుకు చేసుకోవాలి, నేను బానిసను, విమోచించబడ్డాను. అది ఎప్పటికీ మరవకూడదండి.
ఒకప్పటి స్థానం గుర్తుకు చేసుకున్న వాళ్ళే ఇప్పుడు ఎలా ఉండాలో అట్లా ఉంటారు. అది మరిచిపోయి మనం వ్యవహరించాలి. అందుకే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని రాసింది వాక్యం. రెండవది, ఆయన చేత విమోచించబడిన వారు ఏం చేయాలి? 2వ వచనంలో ఉంది, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెనో, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెనో. ఈ మాటలు ఏం తెలియజేస్తుంది తెలుసా? వాళ్ళు ఇప్పుడు విమోచించబడ్డారు కదా, వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఈ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు, ఈ స్వాతంత్రాన్ని. విమోచించబడిన వ్యక్తి చేసే పని ఏంటిది అంటే, తనకు దొరికిన ఈ స్వేచ్ఛను, తనకు దొరికిన ఈ విడుదలను, తనకు దొరికిన ఈ స్వాతంత్రాన్ని, ఆత్మీయ స్వాతంత్రాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి. ఈ క్రైస్తవ జీవితం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుంటారు. నువ్వు క్రైస్తవుడు అనమాట, ఇట్లా నవ్వొద్దు నువ్వు, ఇట్లా నడవద్దు నువ్వు, ఇట్లా మాట్లాడొద్దు నువ్వు, ఇట్లా ప్రవర్తించొద్దు నువ్వు, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. వీటి మధ్యలోకి నేను బ్రతకాలంటే నాకు బ్రతకస్తలే అనుకుంటారు. ఆయన అంటాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, బట్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఎంజాయ్మెంట్ విత్ ద పర్సన్ జీసస్ క్రైస్ట్. అంటే నాకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకద్దు, వీటికి సంబంధించిన జీవితం కాదు క్రైస్తవ జీవితం. కానీ నాకు ఒక వ్యక్తి ఉన్నాడు నాతో, ఆయన దేవాతి దేవుడు, ఆయన నన్ను ప్రేమించాడు, నాకు మరణించి తిరిగి లేచాడు, అంతేకాదు ఆయన నాతో ఉన్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు యేసు నందున్నయ్యలా, నేను క్రీస్తు యేసులో ఉన్నా, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడున్నా, ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాను, నేను క్రీస్తు యందున్నా, క్రీస్తు నాయందున్నాడు, ఇద్దరం కలిసి నడుస్తున్నాం. అందుకే ఫిలిప్పీ 4:4 ఏమని రాసిందంటే, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, రీజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆనందించండి. ఎక్కడ? బీరునందు కాదు, పబ్బునందు కాదు, వాటిని ఏమంటారు, సరసోక్తుల యందు కాదు, పోకిరి మాటల యందు కాదు, పోకిరి సరసోక్తుల మాటలతో కూడిన ప్రోగ్రామ్స్ నందు కాదు. దేని యందు? ప్రభువు నందు. ఈ మాట ఎంత ఇష్టం, ఎంత బాగుంది చూడండి. 3వ వచనంలో, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై. మన సంతోషానికి కారణం ఎవరు? ఏమంటున్నారు వాళ్ళు అక్కడ? మనం సంతోషభరితులమైతే అనడానికంటే ముందు ఏమంటున్నారు వాళ్ళు? యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, ఆయన చేసిండి పని, ఆయన మమ్మల్ని విడిపించాడు, మన సంతోషానికి కారణం ఆయన. మనం ఆనందంగా జీవించాలి. ఎందుకు ఈ ఆనందంగా జీవిస్తున్నావు అని అంటే, మనం గుర్తుకు చేసుకొని ఎవరితో అయినా పంచుకోవాల్సింది, మనతో అయినా మనం చెప్పుకోవాల్సింది. మన ఆనందానికి కారణం ఎవరు అంటే, మనం ఇతరులతో పంచుకోవాల్సింది కూడా ఆయన నా జీవితంలో చూపిన కృప, ఆయన చేసిన కార్యం, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను విమోచించాడు, ఆయన నన్ను నూతన వ్యక్తిగా చేశాడు, నేను ఈ జీవితాన్ని పొందుకున్నాను ఆయన దగ్గర నుండి అని చెప్పి సంతోషంగా ఉండడం. ప్రియులారా, మనం ఆయన అంత ఆనందించాలి, ఆయనతో కలిసి ఆనందించాలి, ఆయనతో కలిసి జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు నీకు ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది చెప్పనా? ఎప్పుడు నీకు ఈ జీవితం ఎందుకురా ఇంత టెన్షన్ పడుతూ బ్రతకాలనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే ఆయనను కేర్ చేస్తలేవో, ఆయన మాట వింటలేవో, ఆయన నీ జీవితంలో ప్రాధాన్యంగా పెట్టుకోవట్లేదో, ఎప్పుడైతే ఆయన మాటలకు నీ జీవితంలో విలువ లేదో, అప్పుడే నీ జీవితంలో అన్ని రకాల డిప్రెషన్లు, బాధలు, కష్టాలు, కలహాలు, వాటన్నిటికీ నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ ఆయనను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నప్పుడల్లా కూడా నీ జీవితం తృప్తితో ఆనందంతో కొనసాగుతుంది. ఎవరన్నా అడిగితే హౌ ఆర్ యూ అంటున్నప్పుడు ఐఎమ్ ఫైన్ విత్ జీసస్ అనాల్సి. నేను బాగున్నా అని వదిలిపెట్టకుండా, నేను బాగున్నా అంటే అది ఇండిపెండెంట్గా చెప్పినట్టు అవుతుంది, నా మీదనే ఆధారపడి బాగున్నా అన్నట్టు అవుతుంది. బట్ ఐఎమ్ డిపెండెంట్, నేను ఇండిపెండెంట్ కాదు. నేను బాగుండడానికి కారణం ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాను,
సో నేను బాగున్నాను క్రీస్తుని బట్టి, యేసుని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన సహాయాన్ని బట్టి. ఆనందించాలి, ఈ జీవితాన్ని ఆస్వాదించాలి టు ద ఫుల్లెస్ట్. అంటే ఈ జీవితం నువ్వు ఎంత సంతృప్తిగా గడపగలుగుతాం, అంత సంతృప్తిగా ఇన్ ద బౌండరీస్. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన సరిహద్దులలో. సరిహద్దులు దాటితే ఆనందం ఉందా అనుకుంటారు. ఆనందం అంటే సరిహద్దులు ఉండొద్దు అనుకుంటారు. ఎట్లా పడితే అట్లా బ్రతకనిస్తే అప్పుడు ఆనందం అనుకుంటారు. కాదు, సరిహద్దుల మధ్యలోనే ఆనందం. ఎలా జీవించాలో అలా జీవించడంలోనే ఆనందం. ఎస్, నా జీవితంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎస్, వాటి అన్నిటిని దేవుడే పెట్టిండు. కానీ ఎందుకు పెట్టిండు తెలుసా? నా సంతోషం కోసమే. మళ్ళీ ఎందుకంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటితే సంతోషం ఎక్కడిది? లేదు కదా, సంతోషం కోసం. సో నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ నా జీవితం, క్రైస్తవ జీవితం అంటే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా, ఏదో నియమ నిబంధనలు లాగా నేను క్రైస్తవ జీవితాన్ని ఎందుకు చూడనంటే, ఆయన నాతో ఉండడాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే అవన్నీ నాకు పెద్ద విషయాలు కాదు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అవి నాకు అవసరం లేదు. ఈ లోకంలోనివి ఏవి దేవుడు వద్దని చెప్తున్నాడో అవి నాకు అంత పెద్ద ఆనందాన్ని కూడా ఇవ్వలేవు. ఆయన్నే ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టి పిల్లరా, మనము ఆయన యందు ఆనందించాలి. మన ఆనందము చూసి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకోవడం. ఒకసారి ఆలోచించండి ఈ మాట గురించి. మనం ఆయన యందు కలిగి ఉన్న ఈ ఆనందాన్ని చూసి ఇతరులు ఏం చేయాలి తెలుసా? వావ్, ఇలా జీవితంలో యెహోవా గొప్ప కార్యములు చేసి. నేను అడిగినప్పుడు, నువ్వు బాగున్నావని అడిగినప్పుడు, నీ అనారోగ్యాన్ని బట్టో, నీ అప్పులను బట్టో, నీకున్న కష్టాలని బట్టో నేను బాగలేను అని చెప్తున్న పరిస్థితిలో నువ్వు ఉంటే, ఆయనను బట్టి ఆనందించాల్సిన పరిస్థితిలో ఆయనను బట్టి ఆనందించలేక వేరే వేటిని బట్టో బాధపడే పరిస్థితిలో ఉన్నావంటే ఆయన నీకు అర్థమైనాడా? ఆయన గొప్ప కార్యములు నీకు అర్థమయ్యాయా? ఆ గొప్ప కార్యం శాశ్వతంగా బానిసమైన నువ్వు శాశ్వతంగా స్వతంత్రుడవయ్యావు. ఇంకా నువ్వు ఎప్పటికీ బానిస కాదు. ఎప్పటికీ బానిస ఉన్న వ్యక్తి ఇంకెప్పటికీ బానిస కాదుగా, ఇంకెప్పటికీ స్వతంత్రుడే. ఈ దేశం వేరే వాళ్ళ నుంచి విడుదల పొందింది, కానీ రేపు ఇంకో వాళ్ళ చేతిలోనికి వెళ్ళదని మనం చెప్పలేము. కానీ మన జీవితం అట్లా కాదు. రక్షించబడడం అంటేనే రక్షణను కోల్పోవడం కాదు. మళ్ళీ రక్షించబడడం అంటేనే నిత్య జీవం పొందుకోవడం, నిత్యము ఉండే జీవం పొందుకోవడం, శాశ్వత జీవం పొందుకోవడం. అది అర్థమవుతే, గొప్ప కార్యం నా జీవితంలో చేసిందని అర్థమవుతే, ఆయన చేసే ప్రతీది, నన్ను సరిచేసేది, నన్ను నడిపించేది ప్రతీది గొప్ప కార్యాలని నాకు అర్థమవుతే ఆయన అంత ఆనందిస్తాను. వేరే వేదినో పట్టుకొని నేను దిగులు పడుతూ కూర్చోలేను. ఇప్పుడు విమోచించబడిన వారు గుర్తు చేసుకుంటారు తమ పాత స్థితి ఏంటి, ఎట్లా బయటకు వచ్చిరని. బానిసలం ఆయన విమోచించిందని. రెండవది, విమోచించబడిన వారు ఆనందిస్తారు. ఈ విమోచించబడిన జీవితాన్ని, ఈ స్టేటస్ను, ఈ స్టేజ్ని ఆస్వాదిస్తారు, తృప్తిగా గడుపుతారు, ఆయనతో కలిసి గడుపుతారు, ఆయన యందు ఆనందిస్తారు. అండ్ ఫైనల్గా మూడో విషయం ఏంటంటే, 4వ వచనంలో ఏమనుందండి? దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. వీళ్ళు ఒకవైపు ఆనందిస్తూనే ఇంకొక వైపు వాళ్ళ మీద మనసు పెట్టినారు. ఎవరి మీద మనసు పెట్టినారు? చెరువులో ఉన్న వారి మీద మనసు పెట్టినారు. వాళ్ళని రప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. విమోచించబడిన వారు ఏం చేస్తారు తెలుసా? విడిపించబడిన వారు ఏం చేస్తారంటే, విమోచించబడని వారి గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం నేను ఎట్లున్నానో నాకు తెలుసు. ఆ స్థితిలో, ఆ సమయంలో పాపంతో, దేవుడు లేకుండా నా జీవితంలో దేవుడిని ఆస్వాదించకుండా ఎంత ఘోరంగా బ్రతికినాడో నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను విడిపించిన ఆ విమోచన సువార్తను నేను వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళ రక్షణ కోసం నేను ప్రార్థించాలి కదా. వాళ్ళ కొరకు నేను ఆశ కలిగి ఉండాలి కదా, కన్సర్న్ కలిగి ఉండాలి కదా. నిజంగా విడిపించబడిన వ్యక్తి తను ఎక్కడి నుండైతే వచ్చాడో ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళ గురించి ఇతనికి తెలిసినంత ఎక్కువ వేరే వాళ్ళకి తెలుస్తుందా? ఎందుకంటే ఈయన అక్కడి నుంచి వచ్చిండు కదా. అండమాన్ జైల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంకా అక్కడనే ఎవరైనా మగ్గి ఉన్నట్లయితే వాళ్ళ బాధ ఎవరికి ఎక్కువ తెలుసు? బయటకు వచ్చిన వాళ్ళకే తెలుసు. సో వాళ్ళ గురించి వీళ్ళు ప్రయాసపడమో,
వాళ్ళ గురించి ఏదో ఒక అవకాశం దొరికేటట్టు చేయడమో చేయరా? ఈ బయటకు వచ్చిన వీరు, బబులోని చెర నుండి బయటకు వచ్చిన వీరు, కన్నీరు కాల్చిన వీరు ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి మనం చేయకూడదు. ఇక్కడ 2 రకాల పనులు కనబడుతున్నాయి. మొదటిది 4వ వచనంలో పారునట్లుగా, ప్రవాహములు పారునట్లుగా, అంటే సడన్గా వస్తుంది ఆ ప్రవాహం, అండ్ సమృద్ధిగా వస్తుంది ఆ ప్రవాహం. నీటి ప్రవాహము ఆ దక్షిణ దేశంలో ఎట్లా వస్తుందట అంటే అకస్మాత్తుగా వస్తుంది, సమృద్ధిగా వస్తుంది, చాలా వస్తాయి నీళ్ళు. అట్లనే వీళ్ళు బయటకు రావాలి. ఎట్లా రావాలి? అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఎట్లాగైతే ఆ వార్త విని సంతోషించి బయటకు వచ్చినాం అట్లా వాళ్ళు రావాలి. అట్లా వచ్చేటట్టు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇందులో దేవుని పని కనబడుతుందండి. వారు బయటకు రావడం కొరకు దేవుడు చేసే పని ఎట్లుంటుందంటే వాళ్ళని అట్లా తీసుకొని వస్తాడు ఆయన. మరి మన పని కూడా 5వ వచనం 6వ వచనంలో కనబడుతుంది. అదేంటిది? కన్నీళ్లు విడుచు విత్తడం, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తడం. అవును, వీళ్ళందరూ కూడా బానిసత్వంలో ఉన్నవారు దేవుని చేతనే విడిపించబడాలని ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా కన్నీటితోటి వాళ్ళు పశ్చాత్తాపడుతూ, వాళ్ళు ఏడుస్తూ, వాళ్ళు దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడే చేస్తాడు అని ఒకవైపు నమ్మకం, ఇంకొక వైపు మరి మా బాధ్యత ఏంటి అంటే మేము పశ్చాత్తాపడాలి, ఆయన సహాయం కోరుకోవాలి అని వాళ్ళు అలా చేస్తూ బయటకు రావడం కోసం ప్రయాసపడుతున్నారు. అవును, మనము నిజంగానే ఆలోచించినట్లయితే దేవుడు ఇతరుల గురించి మనకుండే కన్సర్న్లో దేవుడు వారిని బయటకు తీసుకొని రావాలి, దేవుడు వారిని రక్షించాలి, దేవుడు వారి ఎడల కృప చూపించాలి, దేవుడు వారి హృదయాలు మార్చాలి. ఆయన మార్చితే తప్ప మనమేం చేయగలుగుతాం అని మనం మనస్ఫూర్తిగా వాళ్ళ కొరకు పట్టుదలతో ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతేకాదు మన ప్రయత్నంలో భాగంగా వారికి స్వార్థ అందించడం, వారి కొరకు ప్రార్థించడం, ప్రయాసపడడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళు కూడా పశ్చాత్తాపడడం, దేవుని వైపు తిరగడం, దేవుని సహాయం కోరుకోవడం అనేది వాళ్ళ బాధ్యత అని గుర్తుకు చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని బానిసత్వం, పాపపు బానిసత్వం నుంచి విడిపిస్తాడు. కానీ మీరు చేయాల్సిన పని ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయన సహాయాన్ని కోరుకోవాలి అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం కనబడుతుందంటే మళ్ళీ ఆ పైన ఉన్నట్టుగానే కింద కూడా సంతోషగానం కనబడుతుంది, సంతోషగానం కనబడుతుంది. 2 వచనాలు సంతోషగానం, ఈ ఆనందం వారు బయటకు వస్తున్నప్పుడు ఆ స్థితి నుంచి. నిజంగా ఈ కీర్తన మొత్తంలో 2 మేజర్ పదాలు అనిపిస్తాయండి. ఒకటి యెహోవా గొప్ప కార్యం చేశాడు, రెండవది సంతోషం. ఈ 2 మేజర్ పదాలు అనిపిస్తున్నాయి. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో గుర్తించాలండి, ఆయన ఏం కార్యాలు జరిగిస్తున్నాడో గుర్తించాలి. దాన్ని బట్టి ఆయన చేతుల్లో మనం ఉంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన ఘనపరచాలి. ప్రార్థన చేద్దాం, తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం, దేవుని వైపు మనం తిరుగుదాం, దేవుని సహాయాన్ని కోరుదాం.